శరీరంలో ఈ రోగాన్ని తెచ్చింది నువ్వేనా? నేనే. ఈ పిల్లక చూడు ఎలా ఊడిపోయిందో. నేనే. శరీరంలో ఈ స్వెల్లింగ్ తెచ్చింది నువ్వేనా? నేనే. ఏ దేవుడు ఉన్నాడు ఇక్కడ? యెహోవా దేవుడు. విత్ ఇన్ 20 days లోపల నార్మల్ అయిపోతుంది శరీరం. ఆ కండ్లల్లో వాపు అంతా తెచ్చింది నువ్వేనా? నేనే. వెళ్ళిపోతావా ఇక? వెళ్ళిపోతా. గట్టిగా చెప్పు. వెళ్ళిపోతాను. ఇదిగో వెళ్ళిపో. ఇన్స్టంట్ హీలింగ్ మేము ఇప్పుడు చూడాలా? స్పిరిట్ ఆఫ్ ఆ కళ్ళలో నుంచి, ఆ కండ్లల్లో నుంచి ఆ స్వెల్లింగ్ అంతా వెళ్ళిపోవాలా? ఆ పాపను అడగండి ఒకసారి. ఇప్పుడు కనపడుతున్నాయమ్మా నీ కళ్ళు? కనపడుతున్నాయి. ఎంత స్పష్టంగా సంవత్సరం నుంచి చూసినావా నువ్వు? మా అమ్మ తీసుకెళ్లి బాత్రూమ్ లో పెట్టి స్నానం చేయించారు. అంతే. కళ్ళు కనపడే కాదు, కళ్ళు తెరవబడే కాదు. అసలు ఇప్పుడు అందరు కనపడుతున్నారా నీకు? బాగానే కనపడుతుందండి. బాగా కనపడుతుంది. అందరు కనపడుతున్నారా? అందరు కనపడుతున్నారండి. సంవత్సరం నుంచి కనబడలే ఎవరు? గట్టిగా చెప్పు. లేదండి, సంవత్సరం బాధపడ్డా నేను. ఈ కళ్ళ వాపుతో, కడుపు వాపుతో, కాలు వాపుతో నా జీవితం అంతా అంతే గడిచిపోయింది. నా తల్లిదండ్రులు నా కొరకు ఎంతో బాధపడేవాళ్ళు. దేవా, నేను ఇంత పాపము చేస్తే నాకు ఈ వ్యాధి వచ్చిందా అని ఏడ్చేదాన్ని. నేను తొట్టి కూర్చున్నా మా నాన్న నాకు తీసేవారు. నా తల్లి తీసుకెళ్లి బాత్రూమ్ లో పెట్టి స్నానం చేపించేది. ఎందుకు మనందరం 50 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలంటే, ఇలాంటి బంధకాల్లో ఉన్నవారు, ఇలాంటి చీకట్లో ఉన్నవారు, ఇలాంటి వేదనలో ఉన్నవారు, ఇలాంటి శాంతి లేనివారు, ఆ బిడ్డ చెప్తుంది, ఎందుకు బ్రతుకులేని బ్రతుకైపోయింది నాది. తన తండ్రి లెట్రిన్ అడిగేవాడట, తన తల్లి స్నానం చేయించేదట. ఎంత వేదన అండి. ఈ రాత్రి చెప్తుంది, ఎంత భయంకరమైన జీవితం. అందుకని ఆ తల్లి వేదన చూడండి, ఆ బిడ్డ వేదన చూడండి ఒకసారి. మనందరం కలిసి చేతిలో చేయి కలిపి 50 దినాలు ప్రార్థన చేస్తే ఇట్లాంటి బిడ్డలు విడుదల పొందుతారు. దేవుని బిడ్డలారా, మంచి ఆరోగ్యం వేసే. ఏం పేరు నీ పేరు? భారతమ్మ అండి. భారతమ్మ. ఎంత నీ వయసు? 25 సంవత్సరాలు. అయ్యో అయ్యో బిడ్డ. ఆమె నడువు, అటు ఇటు నడువమ్మా. నడువిక. పరిశుద్ధ తండ్రివి, ప్రేమ స్వరూపివి, సర్వాధికారివి ఓ యేసయ్యా. పరిశుద్ధ తండ్రివి, ప్రేమ స్వరూపివి, సర్వాధికారివి ఓ యేసయ్యా. కరుణించి కాపాడుమా ఓ యేసయ్యా, కరుణించి కాపాడుమా. ఎప్పుడన్నా ఉరికేవా ఇట్లా? ఎప్పుడు ఉరకలేదండి. నడవడానికే ఇబ్బందిగా ఉండేది నాకు. ఆవేశం కడుపులో, కడుపు ఆయాసం, నడవడానికే ఇబ్బందిగా ఉండేది. కానీ ఇప్పుడు ఇక్కడికి వచ్చాక ఇట్లా ప్రార్థన చేశాక ఉరుకుతున్నావు. దేవుడు గొప్ప కార్యము చేశాడు నాకు. ఎంత సంతోషం తల్లి. పాపం. అందుకనే మన దుఃఖ దినములు సమాప్తం చేసే దేవుడు మన దేవుడు. పరిగెత్తిందా ఇట్లా ఇట్లా? ఎప్పుడైనా ఇట్లా పరిగెత్తిందమ్మా నీ బిడ్డ? ఎప్పుడు పరిగెత్తలే, ఇప్పుడే పరిగెత్తింది. ప్రైజ్ ది లార్డ్. అసలు నడవటం చాలా కష్టం. నడవమంటే ఎముకలన్నీ నొప్పి ఉన్నాయి, కడుపు అంతా నొప్పి ఉంది, ఆవేశంతో ఎంతో బాధపడేది. ఇప్పుడు ఎట్లుందమ్మా నీకు? నాకు బాగానే ఉందండి. నొప్పులన్నీ పోయినాయా? నడవాలనిపిస్తుంది ఇప్పుడు? నడవాలనిపిస్తుంది. మళ్ళీ ఒకసారి పరిగెత్తుతావా? 1 2 3 స్టార్ట్. యేసయ్య శిష్యులు వచ్చి యేసు ప్రభుని అడుగుతున్నారు, మేము వెళ్ళగొట్టలేకపోయామయ్యా, నువ్వు వెళ్ళగొట్టావు ఆ బిడ్డలో ఉన్న దెయ్యాన్నని వారు అడుగుతుంటే, అప్పుడు యేసుక్రీస్తు ప్రభు అంటున్నాడు, ఏమంటున్నాడంటే,
ప్రార్థన వల్ల, చదవండి బ్రదర్. అందుకాయన ప్రార్థన వలననే గాని మరి దేని వలనైనను ఈ విధమైనది వదిలిపోవుట అసాధ్యం. గట్టిగా చప్పట్లు కొడదాం. ప్రార్థనని కింద ఫుట్నోట్స్ లో ఏముందండి? ఉపవాస ప్రార్థన వలన మాత్రమే. దేని వలన? అందరు చెప్పండి ఒకసారి, అందరు చెప్పాలా? ఉపవాస ప్రార్థన వలన మాత్రమే తప్ప ఏ విధమైనది ఎట్టిదైనను వదిలిపోవట అసాధ్యం. అందుకని యేసుక్రీస్తు ప్రభు శిష్యులతో అంటున్నాడు, ప్రార్థన వలనే వెళ్ళిపోతుంది. ఉపవాస ప్రార్థన ద్వారా మేము వెళ్ళగొట్టలేకపోయాము. నీ కుటుంబంలో బంధకాలు ఉన్నాయా? అప్పులనే దెయ్యం పీడిస్తుందా? కుటుంబంలో నెమ్మది సమాధానం లేకుండా భయంకరమైన చేతబడి శక్తులు, మాంత్రిక శక్తులు, క్షుద్ర శక్తులు నీ కుటుంబాన్ని పీడిస్తున్నాయా? ఒకవేళ గర్భఫలం లేక నింద అవమానం నీ గర్భం మూయబడిన స్థితిలో ఉందా? ఒకవేళ నీ భార్య భర్తలు నీ కుటుంబాన్ని అపవాది విడగొట్టి కుటుంబంలో శాంతి సమాధానం లేకుండా చేసిందా? ఇట్టి విధమైనది వదిలిపోవట దేని ద్వారా సాధ్యం అంటే నీవు నేను కలిసి ఉపవాస ప్రార్థన చేయటం ద్వారానే అద్భుతమును చూడబోతున్నావు. ఎందుకు 50 దినాలు? టైంపాస్ కోసమా? లేకపోతే మనందరం కలిసి ఏదో చెయ్యాలని ఆనవాయితీయా? కాదు దేవుని బిడ్డలారా, ఉపవాస ప్రార్థనలో శక్తి ఉంది, ఉపవాస ప్రార్థనలో బలం ఉంది. యేసుక్రీస్తు ప్రభు అందుకని శిష్యులతో అంటున్నాడు, మీరు కూడా దెయ్యమును ఎందుకు వెళ్ళగొట్టలేకపోయారో తెలుసా? ఉపవాస ప్రార్థన వలనే దానిని మనం వెళ్ళగొట్టగలుగుతాం. ఈరోజు దెయ్యాలు పారిపోయినా, ఇక్కడ అద్భుతాలు జరుగుతున్నా, స్వస్థతలు జరిగిన, మహత్కార్యాలు జరిగిన, దెయ్యాలు యేసు రక్షకుడని పేరు చెప్పి పారిపోయినా అది ఎవరి ద్వారా సాధ్యమంటే మేమందరం కలిసి ఉపవసించి ప్రార్థన చేయటం ద్వారానే దేవుడి కార్యాలు చేస్తున్నాడు. దేవుని బిడ్డలారా, అందుకని నీ కుటుంబంలో ఏ విధమైన పోరాటం ఉంది? క్యాన్సర్ అన్నారా, ఎయిడ్స్ అన్నారా? ఒకవేళ త్రాగుడికి నీ కుటుంబంలో అడిక్ట్ అయిపోతే ఆ త్రాగుబోతు దెయ్యం నీ కుటుంబాన్ని పీడిస్తుందా? ఈ రాత్రి ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నీ కుటుంబంలో ఉన్న బంధకాలు తెగిపోవాలంటే రా బెల్లంపల్లి పట్టణానికి. 50 దినాలు మనందరం కలిసి చేసే ఈ ఉపవాస ప్రార్థన ద్వారా త్రాగుడనే బంధకాలు నీ కుటుంబంలో తెగిపోబోతున్నాయి. విడాకులనే ఆ యొక్క భయంకరమైనటువంటి డివోర్స్ అనేటువంటి ఆ బంధకం నుంచి నీ కుటుంబాన్ని తిరిగి కట్టబోతున్నాడు నా దేవుడు. అంతే. ఆమెనని చెప్పండి ఒకసారి. ఎందుకు నేను చెప్తున్నానంటే నీకు సహవాసం చేసే అలవాటు లేదు, ఉపవాసం ఉండి ప్రార్థన చేసే అలవాటు లేదు. కొంతమంది వస్తారు, ప్రార్థన చేయించుకోవటానికి వస్తారు. నేను చాలామందిని అడుగుతున్నాను, మీరు ప్రార్థనకు వచ్చారు కదా, ఎన్ని రోజులు ఉంటారు? లేదండి, ఇలా వచ్చి అలా వెళ్ళిపోవటానికి వచ్చాం. అలా రాకండి దేవుని బిడ్డలారా. 5 days ఉండగలుగుతావా? 3 days ఉండగలుగుతావా? 10 days ఉండగలుగుతావా? 21 days ఉండగలుగుతావా? 50 days ఉండగలుగుతావా? నువ్వు ఎన్ని దినాలు ఇక్కడ ఉండగలిగి ఉపవాస ప్రార్థన చేయగలిగితే అది నీ కుటుంబంలో ఉన్నటువంటి ఇనుప సంఖ్యలు, ఇత్తడి సంఖ్యలను తెంచబోతుంది. సహోదరి సహోదరుడా, యేసుక్రీస్తు ప్రభువే అంటున్నాడు, అది ఉపవాస ప్రార్థన వలన మాత్రమే సాధ్యమట. దెయ్యాలు వదిలిపోవటం దేని వల్ల సాధ్యం? చెప్పండి అందరూ. ఉపవాస ప్రార్థనలో ఉన్న శక్తి అది యేసు ప్రభు క్లియర్గా తన ప్రియమైన శిష్యులకి నేర్పిస్తున్నాడు. దేవుని బిడ్డలారా, యేసయ్య ఉపవాసం ఉన్నాడు, శిష్యులు ఉపవాసం ఉంచాడు. మనము కూడా ఉపవాసం ఉండటం ద్వారా సాతాను సామ్రాజ్యాలు కుప్పకూలిపోతున్నాయి. దేవుని రాజ్యం నీ కుటుంబంలో కట్టబడబోతుంది. నీ జీవితంలో ఉండబోతున్నది పరిశుద్ధాత్మ దేవుని కార్యం. అందుకనే యేసుక్రీస్తు ప్రభు శిష్యులు యేసయ్యను అడిగినప్పుడు యేసయ్య ఇచ్చిన ఆన్సర్ ఏంటంటే కింద ఏముందండి ఫుట్నోట్స్లో? ఉపవాసం వలననే. దేని వలనట? అందరు చెప్పండి. నీవు ప్రార్థనతో ఉంటూ అలవాటు నీకుందేమో, కానీ ఉపవాస ప్రార్థన అందరం కలిసి చేస్తుండగా దేవుని కార్యము నీ జీవితంలో అతి త్వరగా జరగబోతుంది సహోదరి. అందుకనే ఆ టేస్ట్ ఏంటో మేము అనుభవించాము దేవుని బిడ్డలారా. ఈ అడవిలో, ఈ చీకటిలో, ఈ కరెంట్ లేనప్పుడు, ఈ యొక్క ఎండిపోయిన ఈ యొక్క స్థితిలో మేమిద్దరము ఈ స్థలంలో దైవజనుడు ఈ రోజు వరకు తన సేవ అనుభవంలో గత 17 సంవత్సరాలు ఉపవాసం మాత్రమే దేవుని బిడ్డలారా. ఆయన ఇప్పటికీ కూడా నైట్ పూట భోజనమే. ఎందుకంటే ఈ ఉపవాసము ద్వారా ఈ ప్రార్థన వల్లనే ఈ దెయ్యాల్లో పడుతున్నాయి. అంతే. ఈ అద్భుతాలు జరుగుతున్నాయి దేవుని బిడ్డలారా. నువ్వు సేవకుడు కావచ్చు, సేవకురాలు కావచ్చు, రా. ఈరోజు నీకు అభిషేకం లేదు, దెయ్యాలను వెళ్ళగొట్టే వరం లేదు, స్వస్థత వరం లేదని బాధపడద్దు. మేము కలిసి ఉపవసించి ప్రార్థిస్తుండగా యేసు క్రీస్తు శిష్యులు దెయ్యాన్ని వెళ్ళగొట్టలేకపోయినా మరలా వారు మేడగదిలో ఉపవసించి ప్రార్థించినప్పుడు ఏ అభిషేకం దిగి వారి ద్వారా భూలోకాన్ని తల్లకిందులుగా చేసిందో నీ సేవలో అదే కార్యాలు ప్రభు చేయబోతున్నాడు. ఆమేనని చెప్పండి.
కాబట్టి విశ్వాసివైనా, సేవకుడివైనా, ఒకవేళ నువ్వు ఒక బిలీవర్ అయినా, ఒక నార్మల్ నామకార్థ క్రైస్తవ జీవితం జీవిస్తున్నా మనందరం కలిసి ఉపవసించి చేసే ప్రార్థన ద్వారా దేవుడు కదలబోతున్నాడు. దేవుని బిడ్డలారా, సిటీస్లో ఉన్న ప్రజలకి ముఖ్య గమనిక, ప్రతి ఆదివారం వెస్లీ డిగ్రీ కాలేజీలో జరిగే ఆరాధన సిఎస్ఐ పీజీ కాలేజ్ గ్రౌండ్కి మార్చడమైంది. సిఎస్ఐ పీజీ కాలేజ్ గ్రౌండ్ సంగీత్ సర్కిల్, రైలు నిలయం వెళ్లే దారిలో, మారుతి షోరూం ప్రక్కన, సికింద్రాబాద్. కావున ఈ మార్పుని గమనించి సిఎస్ఐ పీజీ కాలేజీలో జరుగుతున్న ఆదివారం ఆరాధనలో పాల్గొనండి. శక్తివంతమైనటువంటి ఆరాధన, జీవితాలను మార్చే వాక్యం, అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు దేవుడు మీ జీవితంలో చేయబోతుండగా రండి, పాల్గొనండి. నీ జీవితంలో అద్భుతం జరగాలంటే ఉపవాస ప్రార్థన. అందుకనే దానియేలు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాడు. దానియేలు ఉపవాసం ఉండి దేవునితో సహవాసం చేస్తాడు. చూడండి, మోషే ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాడు. యేసుక్రీస్తు ప్రభు 40 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాడు. అపోస్తలులు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తారు. దేవుని బిడ్డలారా, అందరి ప్రార్థన ద్వారా దేవుడు ఈ భూమిని కదిలించాడు. ఈ రాత్రి నువ్వు ఏ కండిషన్లో ఉన్నావు? నీ కుటుంబంలో శాంతి, నెమ్మది లేకుండా ఉన్నావా? వ్యాధి బాధ ఉందా? మరి భయంకరమైనటువంటి మరణ ఆ యొక్క పోరాటంలో ఉన్నావా? నీ పిల్లలు, నీ కుటుంబ సభ్యులు విడిపోయిన స్థితిలో ఉన్నారా? ఈ రాత్రి నీకు శుభవార్త ఏంటో తెలుసా? ఎటువంటిదైనను నీ కుటుంబం నుంచి బయటికి పోవాలంటే ఏ ప్రార్థన చేయాలి? నువ్వు అందరూ చెప్పండి, పురుషులు చెప్పండి, ఏ ప్రార్థన? అందరం చెప్దాం. ఎవరితో ఉపవాసం? మనందరం ఎవరితో సహవాసం? ఆ యొక్క ఒక్కరోజు నీ బిడ్డ భోజనం మానేస్తే ఒక తల్లిగా, తండ్రిగానే హృదయం కదిలిపోతుంది. కానీ నువ్వు ప్రభు సన్నిధికి వచ్చి కొన్ని దినాలు ఉపవాసం ఉండి నువ్వు ప్రార్థన చేయటం ద్వారా, అందరం కలిసి ప్రార్థన చేయటం ద్వారా నీ కుటుంబంలో రెండింతల మేలు ప్రభు చేయబోతున్నాడు. ఆ తండ్రి ఆ యొక్క బైబిల్ గ్రంథంలో ఆ కుమారుడి విషయంలో ఎంత వేదన పడ్డాడో, యేసయ్యలో ఉన్న శక్తి, యేసయ్యలో ఉన్న అభిషేకం, యేసయ్యలో ఉన్న ప్రేమ, యేసయ్యలో ఉన్న కనికరం ఆ బిడ్డను ఎట్లా స్వస్థపరిచిందో ఈ రాత్రి మళ్ళీ చెప్తున్నాను. దేవుని బిడ్డలారా, యేసయ్య ప్రేమ స్వరూపి. నిన్ను దెయ్యాలు పీడిస్తుంటే, చీకటి శక్తులు పీడిస్తుంటే, నువ్వు ఏ పట్టణంలో, ఏ గ్రామంలో మూలుగుతున్నావో దేవుని ఆత్మ నిన్ను తోసుకుంటూ 50 దినాలు బెల్లంపల్లి పట్టణానికి తీసుకొని వస్తుంది. ఎందుకంటే నీ బంధకాలను తెంచడానికి. అందుకని గెరాసీనుల దేశంలోకి సమాధుల యొద్దకు యేసు ప్రభు అడుగు పెట్టాడండి. ఎందుకు? సమాధులతో సహవాసం చేస్తూ, శవాల మధ్యలో తిరుగుతూ, రాళ్లతో కొట్టుకుంటూ శరీరాన్ని పాడు చేసుకుంటున్న యవ్వనస్తుల్లో ఉన్న సేన అనే దెయ్యాలను వెళ్ళగొట్టి ఆ బిడ్డని స్వస్థపరిచి తనను ఆరాధించే గొప్ప వ్యక్తిగా చేసిన ఆ శక్తి కలిగిన దేవుడే ప్రభువైన యేసుక్రీస్తు. ఈరోజు నీ ప్రియులు అలాంటి స్థితిలో ఉన్నారా? నీ బంధువులు ఉన్నారా? నీ స్నేహితులు ఉన్నారా? నీ రక్త సంబంధికులు ఉన్నారా? నీ చుట్టుపక్కల వారు ఉన్నారా? నాకెందుకులే అనుకోకు. యేసుక్రీస్తు దగ్గరికి ఆ తండ్రి తన కుమారుని తెచ్చినట్టు నీవు కూడా వారిని తీసుకొని రా ఈ స్థలంలోకి. నువ్వు కూడా వారికి తీసుకొచ్చి సహాయం చేయి. ఎందుకంటే ఎంతోమంది తిరిగి అలసిపోయి చావే ఆ యొక్క శరణ్యంగా మారిపోయింది. దేవుని బిడ్డలారా, ఇక చనిపోతే బాగుండు. ఎందుకు? ఆ బిడ్డ అంటుంది, ఎందుకు నా బ్రతుకుని ఏడ్చిందండి ఇప్పుడు మీ ముందు ఆ పాప. ఎందుకు బ్రతుకుతున్నాను? తల్లిదండ్రులకి భారంగా. కానీ చూడండి, ఆ భారాన్ని భరించేది ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు. నీ భారాన్ని, నా భారాన్ని ఆల్రెడీ ఆయన శిలువ ద్వారా మోసేశాడు. దేవుని బిడ్డలారా, నువ్వు పాపముతో, శాపముతో, రోగంతో, వేదనతో, వ్యసనంతో, భయంకరమైన త్రాగుడుతో, పోరాటాల మధ్యలో ఆ పాప భారాన్ని మోయాలని యేసయ్య కోరుకోవట్లేదు. నీ బరువు ఎంత భారమైనా అది నా యొద్దకు తీసుకొని రమ్మంటున్నాడు. నేను దాన్ని తేలిక చేస్తానంటున్నాడు. చూడండి, ఎవరైనా నువ్వు సహాయం అడిగితే ఎవరు నీకు చేయరు. నీ భారాన్ని ఎవరు మోయలేరు. నువ్వు ఒక పెద్ద బరువు బస్తా మోసుకొస్తుంటే నీ శరీరం ఎంతో కృంగిపోతుంటుంది. కానీ ఆ బస్తా ఎవరైనా అందుకుంటే నువ్వు తేలిక అయిపోతావు. కానీ నువ్వెంత పాప భారంతో ఉన్నా, ఎంత శాప భారంతో ఉన్నా ఎవ్వరు నీకు సహాయం చేయట్లేదా? నేనున్నాను అంటున్నాడు యేసయ్య. కాబట్టి నువ్వు చేయాల్సింది ఏంటంటే నీ భారాన్ని యేసయ్య భుజాల మీద వేయటానికి నువ్వు రా. నీ భారాన్ని ఆయన మీద మోపటానికి నువ్వు రా.
2000 సంవత్సరాల క్రితమే ఆ సిలువ బలియాగం ద్వారా అన్నిటినీ ఆయన మీదకి తీసుకున్నాడండి. కానీ ఈరోజు ప్రభు నీతో ఎందుకు మాట్లాడుతున్నాడంటే, నువ్వు అలసిపోయావా, కృంగిపోయావా, నలిగిపోయావా, విరిగిపోయావా, శాంతి లేదా? కానీ ఈ రాత్రి నీ జీవితాన్ని యేసుకి సమర్పించుకో. ఒకవేళ నువ్వు వ్యభిచారంలో ఉన్నా, త్రాగుడికి బానిసైపోయినా, నేను చచ్చిపోతే బాగుండి బ్రతుకు వేస్ట్ అనుకుంటున్నావా? కానీ ఎవ్వరు నిన్ను అన్నా నిన్ను ప్రేమించేది ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు. నిన్ను అర్థం చేసుకునేది ఎవరంటే యేసయ్య. నువ్వు ఆ త్రాగుడికి అడిక్ట్ అయి చచ్చిపోవడం ఇష్టం లేదు యేసయ్యకి. నువ్వు ఆ వ్యభిచారంలో, పాపంలో నానిపోవడం యేసయ్యకి ఇష్టం లేదు. నువ్వు అందులో నుంచి విడుదల పొందాలని నీ పాప భారాన్ని ఆయన మీద వేసుకొని నీకు విడుదల ఇవ్వటానికి యేసయ్య ఇష్టపడుతున్నాడు. అందుకని నేను పాపిని యేసయ్య దగ్గరికి వెళ్ళే అర్హత నాకు లేదనుకుంటున్నావా? పరిశుద్ధ మందిరంలో అడుగుపెట్టే యోగ్యత నాకు లేదనుకుంటున్నావా? నువ్వు అయోగ్యురాలను అనుకుంటున్నావా? కానీ యోగ్యతనిచ్చేది ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు. నువ్వు మందిరంలో అడుగుపెట్ట, నీ భార్య తలుపేసుకుంటుందేమో నిన్ను చూసి, కానీ తలుపేసుకోవట్లేదు. నీ యేసయ్య నిన్ను చూసి తలుపు తెరుస్తున్నాడు. సహోదరి, సహోదరుడా, నువ్వు పాపివని ఊర్లో ఉన్న వారందరూ తలుపేసుకుంటున్నారేమో, కానీ నీకోసం తలుపు తెరిచి 2 చేతులు చాపి పిలుస్తున్నాడు యేసయ్య. ఈరోజు నీ జీవితాన్ని యేసయ్యకి సమర్పించుకుంటావా? నీ కుటుంబం యేసయ్యకి సమర్పించుకుంటావా? ఏ రోగంతో ఇక్కడికి వచ్చావు? ఈ ప్రోగ్రాం చూస్తున్నావు. ఏ పాపంతో ఇక్కడికి వచ్చావు? ప్రోగ్రాం చూస్తున్నావు. ఏ శాపంలో ఉన్నావు? ప్రోగ్రాం చూస్తున్నావు, ఇక్కడ కూర్చున్నావు. ఏది ఏమైనా ఈరోజు నీ భారం, నీ బరువు, నీ శాపం, నీ నింద, నీ వేదన, నీ పోరాటం అంతా తీసేసి ఆ తండ్రికి, ఆ బిడ్డకి సంతోషం ఇచ్చిన యేసయ్య ఈ రాత్రి నీకు కూడా ఇవ్వబోతున్నాడు. ఆమెనని చెప్పండి ఒకసారి, అందరు చెప్పాలా? నీకు సంతోషంగా ఉందా ఈ రాత్రి? సంతోషంగా ఉందా మీ అందరికీ? ఎవరు నిన్ను ప్రేమించేది? ఎవరు నీకు నీ భారాన్ని తీసేసేది? ఎవరు నీకు సహాయం చేసేది? ఎంతమందికి ఆ యొక్క వేదన, బాధ తొలగిపోయి యేసయ్యలో జీవించాలని ఆశ ఉంది దేవుని బిడ్డలారా. అందుకే అండి ఉపవాస ప్రార్థనలో ఈ 50 days ఉపవాసం. ఎందుకంటే ఆత్మీయంగా ప్రేమను కోల్పోయావా? మొదటి ప్రేమను కోల్పోయిన స్థితిలో ఉన్నావా? దేవునికి దూరమైన స్థితిలో ఉన్నావా? దేవుడు నన్ను విడిచిపెట్టాడులే, నేను మరలా పాపంలో పడ్డా, ఇక నాకు బ్రతుకులేదు అనుకుంటున్నావా? అయినా నేను కనికరించి ఆ పాపం నుంచి లేవనెత్తి మరొకసారి నీకు గొప్ప అవకాశం ఇవ్వాలని యేసయ్య ఆశపడుతుండగా ఈ రాత్రి తిరిగి మరలా నిన్ను చేర్చుకోబోతున్నాడు. అందుకని యెహోవాను బ్రతిమలాడుకై పెద్దలు, పిల్లలు, గొప్పవారు, పేదవారు, ధనికులు అందరూ కలిసి ఎక్కడ రావాలట? ఆయన పరిశుద్ధ మందిరంలోకి రావాలట. దేవుని బిడ్డలారా, మనం అందరం ఆయన మందిరంలోకి వెళ్ళి ఆ గొప్ప దేవుని బ్రతిమలాడుతుంటే అత్యంత శాంతమూర్తి, కనికర స్వరూపుడు, దయాదాక్షిణ్య పూర్ణుడు ఏం చేస్తాడంటే నీకు చేయవలసిన కీడు చేయక 2 మేలు చేయబోతున్నాడు ఆయన. కాబట్టి రాత్రి ఏ సమస్యలో నువ్వు ఉన్నా భయపడద్దు, ఏ బంధకాల్లో నువ్వు ఉన్నా భయపడద్దు, ఏ అపవాది నిన్ను పీడిస్తున్నా భయపడద్దు. నీ భయములన్నిటిలో నుంచి లేవనెత్తబోతున్నాడు నా రక్షకుడు, నా దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు. ఈ రాత్రి ఎంతమందికి కావాలా విడుదల? నాకు కావాలన్న వారు చేయి పైకెత్తండి. టీవీ ప్రోగ్రాం చూస్తున్న సహోదరి, సహోదరుడా, 50 దినాలు ఇక్కడ ఉపవాస ప్రార్థనలు జరుగుతున్నాయి. నీ ఇంట్లో ఉండిన ఉపవాసం ఉంటే కాదు, మాతో కలిసి ప్రార్థన చేయడానికి రా. మనందరం కలిసి దేవునితో సహవాసం చేద్దాం. దేవుని మందిరంలో అందరం కలిసి బ్రతిమలాడదాం. ఇప్పుడు మీరు చూసిన అద్భుతాలే నీ కుటుంబంలో, నీ జీవితంలో జరగబోతున్నాయి. సంఖ్యలు తగ్గిపోబోతున్నాయి. నీ కుటుంబంలో విడుదలను చూడబోతున్నావు. అందరం లేచి నిలబడదాం. కళ్ళు మూసుకోండి. తండ్రి, టీవీ ప్రోగ్రాం చూస్తున్న బిడ్డలు ఎక్కడ ఆత్మీయంగా మొదటి ప్రేమలో ఇక్కడ ఉన్నవారు కానీ టీవీ ప్రోగ్రాం చూస్తున్న వారు పడిపోతే ఈ రాత్రి వారిని నువ్వు క్షమించినందుకు వందనాలు ప్రభా. తిరిగి నీతో అంటుగట్టే భాగ్యం ఇచ్చినందుకు వందనాలయ్యా నాయన. వారి వ్యాధి, రోగ, బాధ, ఇరుకు, ఇబ్బంది నుంచి స్వస్థపరిచి వారి జీవితంలో అద్భుతం చేస్తున్నందుకు వందనాలు. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. నా దగ్గర డబ్బులు ఎక్కువ లేకుండా 40,000 బ్యాంకులో నేను జమ చేసేటి. అందులో నేను 40,000కి ఇచ్చి 30,000 దేవునికి ఇచ్చాను. దేవుడు ₹1,00,000 ఒక్కొక్క 1,200 ఇచ్చాడు. మరి 100 గజాల స్థలం కూడా నాకు ఇచ్చాడు. దేవుడికి నామం బట్టి. నేను లాస్ట్ సండే స్పాన్సర్ చేశాను ల్యాండ్ కోసం 200. దేవుడు నాకు 8,000 జాబ్ ఇచ్చాడు. ప్రైజ్ లార్డ్. చూడండి, జాబ్ లేదు బిడ్డ, ₹200 తన చేతిలో ఉన్నది ఇచ్చాడంటే దేవుడు 8,000 శాలరీ కలిగిన జాబ్ ఇచ్చాడు. చెప్పలు కొట్టండి ఒకసారి. ఇంతకుముందు ఆదంలో నా ప్రేయర్ జరిగేటప్పుడు 10,000 ఇచ్చిన తర్వాత మళ్ళీ దేవుడు 10 lakhs పని వరకు ఇచ్చినాడు. ఇచ్చిన తర్వాత 10 మంది వర్కర్లు కూడా నా దగ్గర ఇప్పుడు పనిచేస్తున్నారు. అందుకు దేవుని కృతజ్ఞతలు. ప్రైజ్ లార్డ్.
థ్యాంక్ యూ. దేవునికి ఇచ్చి దీవించబడ్డా. అవును. ఈరోజు మంచి స్థితిలో ఉంచాడు ప్రభు. మంచి స్థితి. వెళ్తాను. సింగరేణి క్లర్క్ను రిటైర్మెంట్ అయిపోయినా 4,000 పెన్షన్ వస్తుంది. 4,000 రూపాయలు ఇస్తే మాకు 4 లక్షల రూపాయలు ఇల్లు ఇచ్చిన దేవునికి కృతజ్ఞత. ప్రైజ్ లార్డ్. స్థలానికి రూపాయలు ఇచ్చి నేను నేను మేస్త్రి పని చేస్తాను. 3,30,000 నాకు పని ఇచ్చాడు. మళ్ళీ 5,000 నేను తిరుమలగిరి స్పాన్సర్ చేశాను. మళ్ళీ 1,55,000 పని నాకు ఇచ్చాడు దేవుడు. ప్రైజ్ లార్డ్. చూడండి, ఇచ్చేవాళ్ళు ఇస్తూనే దీవించబడుతూనే ఉన్నారండి. ఈ రాత్రి ప్రభు అడుగుతున్నాడు, నువ్వు ఇచ్చి నువ్వు దీవించబడాలనుకుంటున్నావా? ఆకాశ తూములు తెరిచే దేవునికి ఇవ్వు. మనుషులకి ఇచ్చి మోసపోయావేమో, బంధువులకి ఇచ్చి నీ డబ్బు స్ట్రక్ అయిపోయిందేమో, కానీ ఈ రాత్రి నువ్వు ప్రభుకి ఇస్తే ప్రభు నీకు సహాయం చేయబోతున్నాడు. వెళ్ళు. శక్తి దిగుతుండగా, దేవుని అభిషేకము దిగుతుండగా, పాతుకుపోయిన దయ్యాలు, చీకటి శక్తులు, మాంత్రిక శక్తులు ఈ ఆరాధనలో పట్టబడుతున్నాయి. ఉపవాసము ద్వారా, ప్రార్థన శక్తి ద్వారా దయ్యాపు సామ్రాజ్యాలు కూల్చే ఉపవాస పండుగలే ఈ ప్రార్థనా దినాలు. యాభై దినాలు ఉపవాస ప్రార్థనలకు వచ్చాం. అవునమ్మా. ఇప్పుడు ఎన్ని రోజులు అవుతుందో వచ్చి? 2 రోజులు అవుతుంది. ఎట్లుంది నీ ఎక్స్పీరియన్స్? చాలా సంతోషంగా ఉందాం. నేను ఎన్ని రోజుల నుంచి ప్రార్థన చేశాను, కానీ ఎప్పుడు కన్నీటి ప్రార్థన నేను ఎప్పుడు చేయలేదు. హృదయపూర్వకంగా నేను ఎప్పుడు దేవుడిని ఆరాధించలేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏదో తెలియని సంతోషం, హృదయంలో ఏదో తెలియని ఆనందం, చాలా సంతోషంగా ఉందమ్మా. ఇన్ని రోజుల నుంచి నేను 3 సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తున్నాను, కానీ ఎప్పుడు కన్నీటితో ప్రార్థన చేయలేదు. హృదయపూర్వకంగా నేను ఎప్పుడు ప్రార్థన చేయలేదు. ఇక్కడికి రాగానే నాకు ఎంతగానో హృదయం అంత సంతోషంగా ఉంది. ఈ ప్రాంగణంలో నువ్వు ఎట్లా ఫీల్ అవుతున్నావు? ఎంతో ఉజ్జీవం నాకు వచ్చిందమ్మా. నేను ఇంతవరకు ఉజ్జీవం నా జీవితంలో లేదు. ఉజ్జీవంతో నేను నింపడ్డాను, ఆత్మీయంగా బలపడ్డాను. చాలా సంతోషంగా ఉంది. ఎప్పుడు ఇంత ఆనందం అనుభవించలేదు. ప్రార్థనలో ఇంత బలం ఉంటుందని నాకు ఎప్పుడు తెలియదు. నామకార్థంగా నేను చేశాను, కానీ ఇంత బలం, ఇంత సంతోషం ఉంటుందని నాకు ఎప్పుడు తెలియదు. నిజంగా ఒక ప్రార్థన శక్తి నువ్వు అనుభవిస్తున్నాను. నేను ఎంతో వేదనతో ఇక్కడికి వచ్చాను. నాకు తండ్రి లేడు, కుటుంబంలో కష్టాలు, రుణభారాలు, నేను ఒక్కడనే ఇంట్లో ప్రయాసపడేవాడు. నేను ఎంతో దేవుడి మీద ఎంతో ఆసక్తితో ఇక్కడికి వచ్చాను. ఆ ఆసక్తి అంతా దేవుడు నెరవేర్చాడు. దేవుడు నాతో మాట్లాడాడు. చాలా సంతోషంగా ఉంది. ఈ ప్రాంగణం నీకు అందరూ ఎలా ఉన్నారు? నీతో చాలా ఫ్రెండ్లీగా, నా కుటుంబ సభ్యుల్లాగా ఉన్నారు, చూసుకుంటున్నారు. తిన్నారా, ఉన్నారా, చాలా ఎప్పుడు నేను 11 గంటలకి ప్రాంగణంలో అడిగిపెట్టానమ్మా. మొన్న రాత్రి రాగానే, బ్రదర్ అక్కడికి వెళ్ళండి, భోజనం చేయండి, అక్కడికి వెళ్ళండి, పడుకోండి, ఒక కుటుంబ సభ్యులుగా నన్ను ట్రీట్ చేసి, నేను ఇక్కడికి వచ్చేప్పుడు ఎంతో భయపడ్డాను. కొత్త ప్రాంతము, హైదరాబాద్ నుంచి ఇక్కడికి వస్తున్నాను, అక్కడ ఎలా ఉంటుందో నాకు తెలియదు. మరి దేవుడి దేవాళ్ళు ఇక్కడ చాలా అన్ని అవసరాలు ఉన్నాయండి. మనకి స్టే చేయడానికి అన్ని అవసరతలు ఉన్నాయి. మరి హృదయపూర్వకంగా మన ఇంట్లో దేవుణ్ణి ఆరాధించినంత సంతోషంగా, మరి ఇంట్లో కన్నా ఎక్కువగా మనం ఇక్కడ ఆరాధించినంత సంతోషంగా నాకు ఉన్నదాం. ఇంత సంతోషాన్ని నేను ఎప్పుడు పొందుకోలేను. ఇక్కడ ఒక ఫ్యామిలీగా నువ్వు ఆనందిస్తున్నావు. అవును, అవును. నీకు మంచి భోజనం పెడుతున్నారా? అవును, చాలా బాగా ట్రీట్ ఇస్తున్నారా? అవును. చూడండి, మీరెవరో మేమెవరో, కానీ మనందరిని కలిపింది ఒకటే బంధం, అది క్రీస్తు రక్త సంబంధం. ఈ ప్రాంగణంలో ఏసీ రూమ్స్ మీకు ఇవ్వలేము, ఇట్లాంటి షెడ్లు, జనరల్ అకామిడేషన్స్ ఇస్తాం, కానీ మీకు ఉండటానికి పచ్చటి వాతావరణం, చక్కటి ప్రశాంతమైనటువంటి ప్రార్థన స్థలం. ఈ ప్రాంగణం అంతా తిరుగుతూ ప్రార్థనలు, ప్రతి ఒక్కరు ప్రేమతో మిమ్మల్ని పలకరిస్తారు. మీరు వచ్చి ప్రార్థన చేసుకున్నప్పుడు ఇట్లాంటి సంతోషాన్ని, సమాధానాన్ని మీరు కూడా అనుభవిస్తారు. సహోదరుడికి ఎన్ని రోజులు ఉంటావమ్మా ఇక్కడ? యాక్చువల్లీ నేను ఆఫీస్ లీవ్ పెట్టాను, వచ్చానమ్మా. 2 రోజులు ఉందామని వచ్చాను. మళ్ళీ ఎప్పుడు వస్తావు? మళ్ళీ 50 రోజు కుటుంబాన్ని అంతా తీసుకొని వస్తాను. కుటుంబం తీసుకొని వస్తావు? తీసుకొని వస్తాను. నా పిల్లలు, భార్య, బిడ్డలు అందరిని తీసుకొని, అందరు ఫ్యామిలీతో వస్తావు. ఫ్యామిలీతో వస్తాను. నీ గుండె భారం
దిగిపోయింది. ఇప్పుడు నీ గుండె భారం అంతా దిగిపోయింది. ఎవరికి ఇచ్చేసావు? ఏసైకి ఏసై తీర్చాడు. తీసేశాడు. తీసేసాడు. ఇట్లా ఎప్పుడైనా ప్రార్థనలు ఎవరైనా నిన్ను నడిపించారా? లేదమ్మా. లేదు. నడిపించారు కానీ ఇంత ఆత్మతోనూ శక్తితో ఆరాధించడం అంటే నాకు తెలియదు. ఆరాధించేవాడిని కానీ మరి ఆ బలమైన ఆరాధన ఆత్మతోనూ శక్తితోనూ ఆరాధించడం అంటే నాకు తెలియదు. ఇప్పుడు నేను ఇక్కడ ప్రార్థనలో మోకరించిన తర్వాత ఆ యొక్క కన్నీటితోటి మరి నాకు ఆరాధన మీరు నాకు నేర్పించారు. ప్రశాంతత. కావాలనుకుంటున్నావా? స్వస్థత కావాలనుకుంటున్నావా? అద్భుతం కావాలనుకుంటున్నావా? చేతబడి శక్తుల నుంచి విడుదల కావాలనుకుంటున్నావా? నానావిధ రోగాల నుంచి విడుదల కావాలనుకుంటున్నావా? త్రాగు నుంచి, శాపం నుంచి, బంధకం నుంచి, అప్పులనే కాడి నుంచి విడుదల పొందాలని ఆశపడుతున్నట్లయితే యేసుతో సహవాసం చేయడానికి రా. మనందరం కలిసి ప్రార్థిస్తుండగా, మనందరం కలిసి ఉపవసిస్తుండగా పరలోకం భూమి మీదకి రాబోతుంది. నీ బంధకాలపై పరిశుద్ధాత్మ అగ్ని దిగబోతున్నది. దేవుని శక్తి నీ కుటుంబంపై, నీ సంఘంపై, నీ సేవపై, నీ పట్టణంపై, నీ పరిస్థితులపై దేవుడు తన అభిషేకాన్ని ఇవ్వబోతున్నాడు యేసు నామములో. ఆమేన్.